జూన్ 4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. ఖమ్మంలో గెలుపుపై కాంగ్రెస్ ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంది. అసెంబ్లీ ఎన్నికల మెజారిటీ దాటుతుందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సైతం తాము కూడా గట్టి పోటీ ఇచ్చాము, ఓ సామాజిక వర్గం ఓట్లు తమకే ఎక్కువ పడ్డాయని తమదే గెలుపు అన్న భరోసాతో ఉంది. అటు బీజేపీ సైతం సైలెంట్ ఓటింగ్ తమకు అనుకూలంగా మారింది, తాము కూడా రేసులో ఉన్నామంటోంది. అసలు ఖమ్మం గుమ్మంలో గెలుపెవరిది, ప్రధాన పార్టీల లెక్కలు ఏ విధంగా ఉన్నాయి, ఇవాళ పొలిటికల్ కారిడార్లో చూద్దాం. ఖమ్మం పార్లమెంటు స్థానంకు సంబంధించి ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ రేపుతోంది. ఏ పార్టీ గెలుస్తుందన్న దానిపైనే కాకుండా ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి, ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలవబోతున్నారన్న దానిపై భారీగా బెట్టింగ్లు నడుస్తున్నాయి. ఇప్పటి వరకు 100 కోట్లు బెట్టింగ్ దాటిందన్న ప్రచారం నడుస్తోంది. వాస్తవానికి తెలంగాణలో ఖమ్మం రాజకీయాలు డిఫరెంట్గా ఉంటాయి. అన్ని జిల్లాలు ఒక ఎత్తైతే ఖమ్మం రాజకీయాలు మరోలా ఉంటాయి. నేతల తలరాతల్నే మారుస్తూ ఉంటారు ఇక్కడ ఓటర్లు. కాంగ్రెస్ నుంచి రామసహాయం రఘురామరెడ్డి పోటీ చేయగా బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు పోటీ చేశారు. బీజేపీ నుంచి తాండ్ర వినోద్రావు పోటీ చేశారు. 3 పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. ప్రధాన పార్టీల నుంచి కీలక నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున సీఎం రేవంత్ రెడ్డితో పాటు హీరో వెంకటేష్ ప్రచారం నిర్వహించగా బీఆర్ఎస్ తరపున మాజీ సీఎం కేసీఆర్ ప్రచారం నిర్వహించారు. బీజేపీ నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రచారంలో పాల్గొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ అన్ని స్థానాల్లో గెలిచింది. అది కూడా భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. అందరికీ 30,000 పైచిలుకు మెజారిటీ వచ్చింది. మొత్తం 7 నియోజకవర్గాల్లో కలిపి 2,50,000 పైన మెజారిటీ వచ్చింది. అయితే ఆ మెజారిటీ ఇప్పుడు ఖమ్మం పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్కు వస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో మంచి నమ్మకం ఉందని, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారం నమ్మడం లేదని చెబుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సైతం గెలుపుపై ధీమాతో ఉంది. ఓ సామాజిక వర్గం ఓట్లు తమకే ఎక్కువగా పడ్డాయి, తమకే అనుకూలంగా మారబోతోందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. అంతేకాదు అధికార పార్టీలో స్థానికంగా ఉన్న గ్రూప్ గొడవలు తమకు అనుకూలంగా మారబోతున్నాయని చర్చించుకుంటున్నారు. కేసీఆర్ ప్రచారం సైతం తమకు కలిసి వచ్చిందని గులాబీ నేతలు చెబుతున్నారు. అటు బీజేపీ సైతం తాము కూడా రేసులో ఉన్నామన్న కాన్ఫిడెన్స్తో ఉంది. సైలెంట్ ఓటింగ్ తమకే అనుకూలంగా మారబోతోందని, అసలు బీఆర్ఎస్ పోటీలోనే లేదని, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ నడిచిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. వాస్తవానికి ఖమ్మం ఉమ్మడి జిల్లాలో బీజేపీకి అంత బలం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీ జనసేన పొత్తుతో పోటీ చేయడంతో దారుణమైన ఫలితాలు వచ్చాయి. ఓ సెగ్మెంట్లో కూడా 10,000 మించి ఓట్లు రాలేదు. అయితే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మాత్రం దూకుడుగా వెళ్ళింది. అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారం నిర్వహించారు. దీంతో బీజేపీ ఓటింగ్ పైన సైతం ఉత్కంఠ మొదలైంది. మొత్తానికి ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో త్రిముఖ పోటీ నెలకొనడంతో ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపారు, ఎంత మెజారిటీ గెలవబోతున్నారు అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.